అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్పాంజ్ ఐరన్, క్రషర్లు, ఇండస్ట్రియలిస్టులు మేమంతా. యాక్చువల్గా ఏం జరిగిందంటే 5 years బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఇదంతా కలవటానికి కారణం మన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి గారు చేసిన నిర్వాహం. గత 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్వారీలో పట్టపగలు 50,000 టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి 50,000 టన్నులు స్టోన్ని తరలించి వితౌట్ ట్యాక్స్, వితౌట్ పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు డిపార్ట్మెంట్లో మా మీద కంప్లైంట్ చేసి మా క్వారీని ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో మూయటం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా వేరే క్వారీలన్నీ దౌర్జన్యంగా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అమ్ముకొని దాదాపుగా 30-35 కోట్ల రూపాయలు అన్ని క్రషర్లు ఆపేసి వాళ్ళ క్రషర్లోనే బిజినెస్, వాళ్ళ దగ్గరే మెటీరియల్ కొనాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో దౌర్జన్యం చేశారు. తర్వాత రిగార్డింగ్ స్పాంజ్ ఐరన్లకు వచ్చేసరికి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్లాంట్ల మీద 7 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి దాన్ని బెదిరించి ప్రతి నెల 30 లక్షల రూపాయలు తీసుకొని గవర్నమెంట్ పోయేదాకా తీసుకొని గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వైసీపీకి వెళ్ళిపోయినాయి, రిపోర్ట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి బీజేపీలోకి చేరి ఎవరినో వాళ్ళని వెళ్ళిన రోజు డైలీ ఏంటంటే ఆ డస్ట్ వస్తుంది, ఈ డస్ట్ వస్తుంది. 15 సంవత్సరాల నుంచి డస్ట్ రాకుండా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ పరిధిలో పొల్యూషన్ నామ్స్ అన్నీ మేము ఫాలో చేసి క్లియర్ కట్గా మేము నడుపుతున్నాం. ఇంతవరకు మాకు లోకల్ విలేజ్ దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఇప్పుడు కొత్తగా నేను బీజేపీలో వచ్చాను, కూటమికి చెడ్డ పేరు వచ్చింది అని మాటకు ముందు మాటకు తర్వాత కూటమి అని రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి 5 సంవత్సరాల తర్వాత మా క్వారీ నడుపుకోవటం కోసం ఇది ఎల్పిఎం నంబర్ 147 ఓల్డ్ సర్వే నెంబర్ 294లో మేము క్రషర్ 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కరెంటు తీసుకొని ఈ 5 సంవత్సరాల నుంచి బంద్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి మొదలు పెడితే ఇమీడియట్గా కలెక్టర్లకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఏదో డిపార్ట్మెంట్ అయినట్టుగా కంప్లైంట్లు ఇచ్చి నిన్న డిపార్ట్మెంట్ అందరినీ పంపించి ఏదేదో గందరగోళం చేశాడు. నో ప్రాబ్లం, మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం, గవర్నమెంట్ పెనాల్టీలు కట్టడానికి రెడీగా ఉన్నాం. ప్లస్ అదేవిధంగా వాళ్ళకి కూడా రేపు మేము వాళ్ళ క్వారీలు వాళ్ళవి కూడా క్రషర్లు ఇవన్నీ చేస్తాం. ఇతను టోటల్గా ప్రతి వ్యాపారం, ఇసుక, లిక్కరు, డీజిల్ ఇవన్నీ వ్యాపారాలు చేసి అందరికీ తెలుసు, 2 లక్షల ఓటర్ల మందికి తెలుసు. ఇతని మీద చర్య తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ బీజేపీలో చేరాను, ఇంకోటి చేరాను. ఫస్ట్ అన్నం పెట్టిన ఓఎంసీ కంపెనీని నాశనం చేసేదాకా అతను టోటల్గా ఎట్లా ట్యాక్స్ ఇది చేయాలి దానికంతా దురుద్దేశంతో వేరే ఉచిత సలహాలు ఇచ్చి ఆ కంపెనీని నాశనం చేసి లాయర్లకు కూడా ఢిల్లీ ఇవ్వమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా కేసులన్నీ ఓడిపోయి ఇవాళ ఓఎంసీ నమ్ముకొని మేము 10 ప్లాంట్లు దాని దగ్గరలో పెట్టాం. ఈ 15 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ మేము కర్ణాటక గవర్నమెంట్లో కట్టాల్సి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ఐరన్ ఓర్ మైన్ అట్టు పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్లో 10 ఫ్యాక్టరీలు అట్టు పెట్టుకొని ఆ ట్యాక్స్ అంతా రెవెన్యూ లాస్ చేసుకొని ప్లస్ వాళ్ళని అంతా బదనాం చేసి అది అయిపోయిన వెంటనే కాంగ్రెస్లోకి చేరాడు. ఆ కాంగ్రెస్ టోటల్గా నాశనం అయిపోయింది. కాంగ్రెస్లోకి అయిపోయిన తర్వాత వైసీపీలోకి చేరాడు. వైసీపీ కూడా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీలోకి వెళ్తున్నాడు. ఈ విధంగా అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి రోజు డిస్టర్బెన్స్. మేము ట్యాక్స్ పేయర్స్, మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, మేమేమి ఇంకోటి చేసేవాళ్ళం కాదు. మేము ఇండస్ట్రియలిస్ట్, మేము ప్రొడక్ట్ తయారు చేస్తాం, ట్యాక్స్ కడతాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ప్రతిరోజు డిస్టర్బ్ చేసి ప్రతిరోజు ఇదే పని, ఆయనకేం పని లేకుండా మమ్మల్ని టోటల్గా డిస్టర్బ్ చేసి అన్ని ఇండస్ట్రీలకి అందరికీ డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ఇవాళ మేము వచ్చాము. ఇప్పుడు మేము బయటకు ఎందుకు వచ్చామంటే ఈ రోజు నుంచి ఆయనది ఏమేమి ఉండయో అన్నీ మేము గవర్నమెంట్కి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేది లేదు, సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేదు లేదు, మాకు తెలుసు. మేము క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్లు ఇస్తాం. రేపటి నుంచి వాళ్ళ క్వారీలు, వాళ్ళ వ్యవహారాలు, ఇది సంపాదించిన 200 కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదించినవన్నీ గవర్నమెంట్కి కక్కిస్తాం.
ఇవన్నీ కూడా మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. వీళ్ళది అరాచకం రోజు రోజుకి మితిమీరిపోతుంది. దీన్ని అడ్డుకట్టాలి. ఈయన జన్మలో డెవలప్మెంట్ అనేది ఒక్కటి లేదు. టోటల్గా డెవలప్మెంట్ నీళ్ళు, కలెక్షన్ ఫుల్. ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూపించారు మాకు. కొడుకు, కుటుంబ సభ్యులు, ఈయన మొత్తం కలెక్షన్ చేసింది అందరూ వస్తారు. ఈ రోజున నేను 50,000 టన్నులు నాది తీసుకెళ్లిన రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు. ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. కంప్లీట్ అందరూ కంప్లైంట్లు ఇస్తారు. ఎవరెవరు ఇచ్చింది ఏందని అన్నీ బయటకు వస్తాయి. ఆయన అనవసరంగా ఇదంతా పెద్ద రాద్ధాంతం చేసి టోటల్గా ఇండస్ట్రీ వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేసి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మీరు డెవలప్ చేయండి, ట్యాక్సులు కట్టండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి భోజనాలు పెట్టి దందాలు ఇవన్నీ ఏం వద్దు మాకు. ఈ పాత గవర్నమెంట్ని చూశారు, మమ్మల్ని చూశారు. ఆయన ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టరు. ఆయన ఏమి ఇట్లాంటివన్నీ ఎప్పుడు మేము చూడాల. ఏ గవర్నమెంట్లో చూడాల. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇట్లా చూడాల. టోటల్గా మమ్మల్ని అందరినీ నాశనం చేసి వదిలిపెట్టి మమ్మల్ని మీద ఇప్పుడు అనవసరంగా మళ్ళా కేసులు. ఏమి లేదు, అది లేదు, ఇది లేదు. ఈయనకి ఎందుకు? ప్రతి ఇండస్ట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఈయనకి ఎందుకు? ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది? ప్రతిరోజు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వటం, 4 పోరగాళ్ళను పంపించడం, పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ వస్తే 15 సంవత్సరాల నుంచి ఎట్లా ఇండస్ట్రీలు నడుస్తాయి? 15 సంవత్సరాల నుంచి లేని కంప్లైంట్లు ఇప్పుడు ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారికి తెలియపరుస్తాం. దీనికి మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు దొంగ అని చెప్పేసి దొంగతనం చేసినోడే ఇప్పుడు అంతకుముందు ఇట్లాగే టీడీపీ పార్టీని గుల్ల చేసి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఇప్పుడు కొత్త నాటకాలు. బీజేపీ బాగానే మంచోడు అయ్యేది ఏమి లేదు. అన్నీ పాతవన్నీ టోటల్గా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అన్నీ చెప్తే వాళ్ళే మొత్తం బయటికి తీస్తారు. 2 లక్షల మంది ఓటర్లకి అందరికీ తెలుసు ఈయన ఏం చేశాడని. లాస్ట్కి కూరగాయలు అమ్ముకునేవాడిని కూడా వదిలిపెట్టలా. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఈ 30 సంవత్సరాల దీంట్లో మేము ఎప్పుడు చూడాల. ఓఎంసీ అనే మైన్ ఉందని మేము అక్కడ 10 ఫ్యాక్టరీలు కట్టాం. ఈ 10 ఫ్యాక్టరీలు ఇప్పుడు కర్ణాటక మీద ఆధారపడి అక్కడ మైన్ తెచ్చుకొని అక్కడ ట్యాక్సులు కట్టి అక్కడి నుంచి లారీ బాడిగలు దాదాపుగా 10 ఫ్యాక్టరీలలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరు నెలకి 1.5 కోటి ఒక్కొక్క ఫ్యాక్టరీ కంటే 15 కోట్ల రూపాయలు మేము లారీ బాడిగలు కడుతున్నాం. అదే ఓఎంసీ రన్నింగ్ ఉంటే అదే 15 కోట్లు ప్రతి నెల గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చేది. 15 కోట్ల రూపాయలు మాకు మిగిలేది. ఈయన సిబిఐ కేసులు ఉన్న ఓఎంసీని కరెక్ట్గా ప్రాపర్గా ఇచ్చేసి ఉంటే ఓఎంసీ నడిచేది. గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది, మాకు లారీ బాడిగలు మిగిలాయి. ఆ మేనేజ్మెంట్కి మోసం చేసి ఇవ్వాల్సిన డబ్బులు ప్రాపర్గా నేను దీన్ని ఎంక్వైరీ చేసాం ఏం జరిగింది ఎందుకు అని. మైను అట్లీస్ట్ రన్నింగ్ ఉండడితే అది ఎవరన్నా కానీ ఆ మైన్ ఓనర్ దగ్గర ఫస్ట్ ఎంప్లాయీగా ఉండి ఆ డబ్బులు కూడా కరెక్ట్గా లాయర్లకు చేర్చకుండా ఓఎంసీని నాశనం చేశాడు. ఓఎంసీ ఒకటి నాశనం కాల, ఓఎంసీని నమ్ముకున్న ఫ్యాక్టరీలు నాశనమైనా గవర్నమెంట్ డబ్బు రెవెన్యూ రావాల్సింది అది రాలేదు. సో ఒక పని చేయలే, ఈయన 3-4 పనులు చేశాడు. ఈ విధంగా ఆయన పిల్లలకు అన్నం పెట్టుకోవడం కోసం ఒక కొడుకు కూతురు ఇద్దరికి అన్నం పెట్టడం కోసం ఇంతమందిని చాలా హింస నరకం చూపించాడు మాకు. ఎవడన్నా నేను 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను క్రషర్లో నేను ఎప్పుడు ట్యాక్సులు కడతాం, లారీ కరెంటు బిల్లులు కడతాం, అన్ని రెవెన్యూ ఏం కట్టాలో దీన్ని మాకు తెలుసు. మేము క్రషర్ రిపేర్ చేసుకుంటుంటే మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. క్రషర్ రిపేర్ చేసుకోకుండా ఎట్టుంటారండి? పిట్ మెజర్మెంట్ అని ఉంటుంది. డిఎంజీ వాళ్ళు వస్తారు, పిట్ మెజర్మెంట్ మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి, లేట్ అయితే పెనాల్టీ కడతారు, లేకపోతే వడ్డీ కడతారు. పిట్ మెజర్మెంట్లో తక్కువైతే దానికి ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తారు. మేము బిజినెస్ చేసేవాళ్ళం, మేము రాజకీయం చేసేవాళ్ళమా? అక్కడ రిపేర్ జరుగుతుంటే 5 సంవత్సరాలు బంద్ చేయించాడు. 5 సంవత్సరాలు బంద్ చేయించి మేము రిపేర్ చేసుకుని ట్రయల్ రన్ వేస్తుంటే ఇమీడియట్గా డీడీకి, డీసీకి, ఎంఆర్ఓకి మా దగ్గర ఉన్న లైసెన్స్లన్నీ ఇచ్చాం. మేమేం ఇల్లీగల్ బిజినెస్ చేయమే. మేము ఎప్పుడు డొనేషన్లు వసూలు చేయలేదే. మేము ఎవరి దగ్గర పోయి 10 రూపాయలు ఇవ్వండి మిమ్మల్ని మేము బెదిరించలేదు. మేము అతను చేసే దందా ఇప్పుడు కంటిన్యూ కావాలి. లాస్ట్కి ఆయన గనక టికెట్ ఇచ్చుంటే ఇప్పుడున్న కాలువ శ్రీనివాస్ గారు 1,30,000 మెజారిటీ టాప్ మెజారిటీతో గెలిచేవాడు. డిపాజిట్ వచ్చేది కాదు. ఇప్పుడు లక్ష్మీ క్రషర్ అని ఒకటి ఉంది, అది కూడా బయటకు తీస్తాం. దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వలేదని, మంత్లీ మామూలు ఇవ్వలేదని అక్కడ పోయి కొట్టి అతన్ని చచ్చిపోయాడు. కేసు రికార్డు ఏదో ఎమ్మెల్యే కదా చూపించాడు పవరు, అది కూడా బయటకు తీస్తాం. వాళ్ళ మనుషులు అది రికార్డు సీసీటీవీలో A to Z ఉంది. ఎవరండి ఇప్పుడు అవన్నీ 100% దౌర్జన్యం చేసింది అది. ఇప్పుడు 19లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్క నెల రోజుల్లోనే మొత్తం క్రషర్లు బంద్ చేయాలా. మేము కమ్మోళ్ళు అంటే అయిపోయింది బంద్. ఇక్కడ క్యాస్ట్ ఏముంది? మేము ట్యాక్సులు కట్టేవాళ్ళం కదా.
ఏ కమ్మోడు అయితేనే ఉంది, ఇంకొక కులం అయితే ఉంది, రెడ్డి అయితేనే ఉందండి. ఇక్కడ మేము కమ్మ సామాజిక వర్గం టీడీపీ కమ్మోళ్ళందరూ టీడీపీ అనమాట వాళ్ళ లెక్క. సో ఈ విధంగా మాది ఫస్ట్ బంద్ చేశాడు సార్. అప్పుడు 5 నిమిషాల లోపలేసి కోడిని కోసినట్టు కొత్తారు సార్ వైసీపీ గవర్నమెంట్లో. కమ్మోడు అంటే చాలు, ఇంకా కేసు అంటే ఇంకా అయిపోయేది, మా జీవితాలు పోతాయి. ఒక రాష్ట్రంలో జరిగింది, ఒక మనిషినే చంపారు, మా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటాం? ప్రయత్నించాం, మనిషిని చంపారు కదా. చాలా వరకు ప్రయత్నించాం మేము కూడా. మూసుకొని కూర్చున్నాం సార్ 5 సంవత్సరాలు. మా క్రషర్ని ప్లాంట్లు క్రషర్లు మనుషులను చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు చంపేస్తే ఇది చెప్పడానికైనా ఉండాలి కదా మేము. సార్ ఒకటి సార్, మేము ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పలేదు అంటే ఆ రోజున పరిస్థితులు వేరు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరు. ఈ రోజు సీఎం వేరు, ఆ రోజు సీఎం వేరు. లేదు సార్, అప్పుడు సీఎం వినే పరిస్థితి లేడు సార్. అప్పుడు సీఎం వినే పరిస్థితి లేదు సార్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను కోల్డ్ స్టోరేజ్ కట్టా అధికారులు సార్. నేను కోల్డ్ స్టోరేజ్ కట్టా, నాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రావాలి. ఏమన్నారు తెలుసా? నీకు ఒక్కడికి సబ్సిడీ ఇస్తే బదులు ఒక ఊరు అందరికీ మేము ఓట్లకి మీకు ఇచ్చే డబ్బులు ఇస్తే ఒక ఊరు ఓటేసిద్ది అన్నారు. అది వైసీపీ గవర్నమెంట్. అట్లా పరిస్థితి ఏంటంటే అప్పుడు కమ్మోడు అనేది ఒక 50% రిస్క్, బిజినెస్ వాడు రిస్క్ 50%. మనం కంప్లైంట్ ఇచ్చామంటే ఇంక అయిపోయింది మన కథ.